ఏంటి బావా వీడియో ఎక్కడ చేద్దావా? లైటింగ్ బాగుంది ఇక్కడ ఒక చీర కడితే బ్యాక్గ్రౌండ్ బాగుంటది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరైతే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మినపగారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మినపగారెలు ఎలా చేస్తానో చూసేయండి. మినప గుండ్లు అయితే తీసుకున్నానండి, అవి నానబెట్టుకున్నాను. ఒక 2 hours నానబెట్టుకొని మిక్సీ పట్టేసుకున్నాను. మినప్పిండి, అలానే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం జీలకర్ర, అలానే ఆయిల్, ఉప్పండి. ఇవైతే దీంట్లోకి వేసి అయితే మిక్స్ చేసుకుందాం. ఇవంతా వేసుకున్నాం కదా, ఒక స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను. ఇదైతే బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు టేస్ట్ సరిపోయిందా లేదా ఇప్పుడే చూసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్నాండి. ఉప్పు అయితే సరిపోయిందా లేదు చూద్దాం. గారెలో ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ ఆయిల్ అయితే పట్టింది కదండి, అందుకనే ఎక్కువ ఆయిల్ అయితే పోస్తున్నాను. ఈ ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే హీట్ అవుతుంది కదండి, మీకు ఒక టిప్ ఏంటంటే, గారెలు మనం చేతితో కానీ కవర్లో వేసి అయితే చేస్తాం కదా, అలా కాకుండా ఈ మన ఇంట్లో ఉంటాయి కదండి టీ జల్లెళ్ళు, కొంచెం పిండి తీసుకొని దీని మీద వేసుకొని గారెలు వేసుకుంటే సూపర్గా వస్తాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నేను కూడా వేసి చూపిస్తాను. అండి ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడైతే చేసేసుకుందాం గారెలు. చూడవచ్చున్నాయా? నేను మీకు చెప్పిన టిప్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఒక 5-6 వేసిన తర్వాత ఇలా పిండి అయితే ఉంటది కదండి, ఈ పిండి పోవాలంటే మనం వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొంచెం వాష్ చేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. గారెలు అయితే బాగా ఫ్రై అవ్వాలి.
మినపగారెలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇవి అయితే బాగా ఫ్రై అవ్వాలండి. సరేనండి, అయితే ఫ్రై అయ్యాయి కదా, తీసేసుకుందాం. ఇలానే వీటిని కూడా వేసేసుకుందాం అండి. అయితే చేసేసుకున్నాం కదా. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు అందించండి. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.